అందరికీ మరణాత పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువు రాకడ సంగతులను సూచనలను సెలవిస్తూ లోతు భార్యను జ్ఞాపకము చేసి కొనండి. దేవుని యందు జీవిస్తూ ఉన్న మనము జ్ఞాపకం ఉంచుకోవలసిన కొన్ని విషయాలు ప్రభు మనకు సెలవిస్తూ ఉన్నారు. దేవుని వాక్యమును మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని ఆజ్ఞలను మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. అలాగుననే యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీర మరణములను సూచించు విందు భోజనము ద్వారా మనం ఎవరిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం? యేసుక్రీస్తు ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అలాగుననే ప్రభువారు అంటారు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఈ లోతు భార్య తప్పిపోయిన ఒక స్త్రీ. ఈ లోతు భార్య వెనుతిరిగి చూచిన ఒక స్త్రీ. ఈ లోతు భార్య అవిధేయురాలైన ఒక స్త్రీ. ఈ లోతు భార్య లోకము చేత ఆకర్షింపబడిన ఒక స్త్రీ. ఈ లోతు భార్య లోకమును విడనాడలేని ఒక స్త్రీ. ఈ లోతు భార్య లోకాకర్షణ పరిపూర్ణంగా కలిగిన ఒక స్త్రీ. ఇంకో మాట చెప్తాను వినండి. లోతు భార్య దేవుని మాటనే అనుమానించిన ఒక స్త్రీ. దేవుడు తగలబెడతాడంట వెనకాల ఉన్న ఊరిని. ఆయన నిజంగా తగలబెడతాడా, లేకపోతే మమ్మల్ని ఈ ఊరు నుండి బయటికి నెట్టేయటానికి ఈ మాట అన్నాడా అని చెప్పి దేవుని వాక్యమునో దేవుని మాటనో ఈ లోతు భార్య ఏం చేసింది? అనుమానించింది. చెప్పండి, లోతు భార్య దేవునిని సందేహించింది, దేవుని వాక్యమును సంశయించింది. అందుచేత నిజంగా దేవుడు చెప్పినట్టే ఈ ఊరు తగలబడుతుందా అని వెనక్కి తిరిగిందండి. దేవుని మాట నమ్మినట్లయితే ఆ ఊరు తగలబడితే నాకెందుకు, తగలబడకపోతే నాకెందుకు, దేవుడు చెప్పాడు కాబట్టి నేను ముందు చూసుకుంటా వెళ్ళిపోతా అనుకోలేదు. కానీ అసలు దేవుడి మాట జరుగుద్దా జరగదా అని అనుమానము కలిగి ఏం చేసింది? వెనక్కి చూసింది. కాబట్టి మన జీవితంలో విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు అధిపతియు అయ్యున్న యేసు ప్రభు వైపు మన దృష్టి నిలిపి మనం ఏం చేయవలసిన వారమై ఉన్నాం? చెప్పండి, మన విశ్వాస పందెములో ముందుకు సాగవలసిన వారమై ఉన్నా. చెప్పాలా? ఏం చేయాలి చెప్పండి? ముందుకు సాగవలసిన వారమై ఉన్నా. లోతు రక్షింపబడ్డాడు. లోతు భార్య నశించిపోయింది. లోతు కుమార్తెలు లోకులైపోయారు. లోతు కుమార్తెలు లోతును కూడి బిడ్డలను కన్నారు. ఎందుకు ఈ భక్తుని జీవితంలో ఈ భయంకరమైన ఉపద్రవము కలిగింది, ఈ భయంకరమైన చేటు కలిగింది అనే విషయాలు మన ఆత్మీయ జీవం యొక్క వృద్ధి కొరకు మనం ధ్యానం చేసుకుందాం. పిల్లరా, వాక్యం అనేది అద్దము వంటిది. ఈ అద్దములో ఎలాగున సహజ అద్దములో మన ముఖము చూసుకొని
సర్దుకుంటామో, సరిచేసుకుంటామో, అలాగే వాక్యమును అద్దము ద్వారా మన హృదయమును, మన అంతరంగమును మనము చూసుకొని ఏం చేసుకోవాలి చెప్పండి? శుద్ధి చేసుకోవాలా, సరి చేసుకోవాలా, కడుగుకోవాలా, అవసరమైన సద్గుణాలు మనం అద్దుకోవాలా అని మీకు తెలియచేస్తూ ఉన్నాను. పిల్లరా, ఈ లోతు చేసిన ఒక తప్పిదం ఏంటంటే, మొదటి కీర్తన మొదటి 2 వచనాలలో ఉన్న ఆజ్ఞలను, దేవుని మాటలను ఆయన మీరాడు, జవదాటాడు. మీ అందరికీ తెలుస్తున్న వాక్యమే. మీరు బైబిల్ చూడటం ఎందుకు? కంటదా చెప్పేస్తారు. చెప్పండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, దేవుని ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. అపహాసకులు ఎవరనగా, దేవుని వాక్యం బట్టి మనం చూస్తే, దేవుడు లేడు అనువారు అపహాసకులు. అందరూ చెప్పాలా? దేవుడు లేడు అనువారు అపహాసకులు. ఇప్పుడు లోతు చేసిన పని మీకు 3 వచనాల ద్వారా తెలియచేస్తాను. మొదటిది ఆదికాండం 13వ అధ్యాయం 12వ వచనం. అబ్రాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. చూసారా? సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. ఎక్కడ గుడారం వేసుకున్నాడంటండి? సొదొమ దగ్గర. అందరూ చెప్పాలా? ఎక్కడ గుడారం వేసుకున్నాడంట? సొదొమ దగ్గర. సొదొమ దగ్గరకు చేరాడు లోతు. ఆదికాండం 14:12. మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను. సొదొమలో కాపురముండెను. చాలు. ముందు సొదొమ దగ్గరికి వెళ్ళాడు, తరువాత సొదొమ లోపలికి వెళ్ళాడు, తరువాత సొదొమకే పెద్ద అయ్యాడు. చూడండి, సొదొమ అనగా లోకము. మొదట లోతు లోకము దగ్గరికి చేరాడు, 2 లోకములోకి చేరాడు, 3వది లోకానికి పెద్దయ్యాడు. అందుచేత లోతు ఎక్కడ కూర్చున్నాడు చెప్పండి? దుష్టుల మార్గములో కూర్చున్నాడు, అపహాసకులతో సహవాసము చేస్తున్నాడు, అలాగుననే పాపుల మార్గములో నిలుచున్నాడు. ఈ 3 కార్యములు చేయటం ద్వారా తాను, తన కుటుంబము ఇబ్బంది పాలైనట్లు వాక్యము ద్వారా మనం గ్రహిస్తూ ఉన్నాం. పిల్లరా, దైవజనులు అంటారు, దుష్టులు వర్ధిల్లుట చూచి నీవు వ్యసన పడకూడదు, దుఃఖపడకూడదు. దుష్టుడు వర్ధిల్లుట చూచి నీవు వ్యసన పడితే, దుఃఖపడితే నీవును దుష్టుడవుగా మారినట్టే. ఏం చెప్పండి? నీవును దుష్టుడవుగా మారినట్టే. అలాగుననే 1వ కీర్తన చూసాం. ఇదే పందాలో ఇంకొక కీర్తన కూడా ఉంది. ఆ కీర్తన 101. గుర్తుపెట్టుకోండి, 1, అలాగే 101, 101. అందులో కూడా కీర్తనకారులు ఈ మాట అంటారు. 3, 4, 5.
నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. చూసారా, వినండి. నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యమునో ఉంచుకొనను. చూడండి, 1కి 101కి ఉన్న సంబంధం. నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యమునో ఉంచుకొనను. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. 4వదమ్మా, మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలెను, దౌస్యమును నేను అనుసరింపను. మూర్ఖుడు నా దగ్గర నుండి తొలగిపోవాలా, దౌస్యమును నేను అనుసరింపను. 5, తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించెదను. అబ్బా, చూసారా చూసారా చూసారా, తన పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించెదను. చాటున దూషించువారు పిరికి పందలు. ఏదన్నా ఉంటే ముఖం మీద అన్నవాళ్ళు యథార్థవంతులు. చాటుగా కళ్ళు పుల్లి మాటలు చెప్పేవాళ్ళు ఎవరు చెప్పండి? పిరికివారు. అటువంటి వారిని నేనేం చేస్తాను చెప్పండి? సంహరించదను. అందుకే దేవుడు అన్నారు, చాడీలు చెప్పినోడికి జ్ఞానం భక్తి తక్కువ అవుద్దంట, సాడీలు వింటే శక్తి తగ్గుద్దంట. అహంకార దృష్టి గల వారిని, అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయము గల వారిని, గర్వించిన హృదయము గల వారిని నేను సహింపను, నేను సహింపను. చూసారా, 101వ కీర్తనలో కీర్తనకారులు ఈ మాట తెలియచేస్తూ ఉన్నారు. అలాగుననే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం, నా జనులందరూ వ్యభిచారులను ద్రోహుల సమూహమునై ఉన్నారు. అహహా, అరణ్యములో బాటసారుల బస నాకు దొరికినా ఎంత మేలు. నేను నా జనులను విడిచి వారి యొద్ద నుండి తొలగిపోవుదును. చూసారా, నా జనాంగాన్ని విడిచి నేనేం చేస్తానో అడవిలో బతుకుతాను. నేను నా జనులను విడిచి వారి యొద్ద నుండి తొలగిపోవుదును. వారి యొద్ద నుండి తొలగిపోవుదును. నేను నా జనుల యొద్ద నుండి ఏమైపోతానో తొలగిపోతాను. 1వ కీర్తన చూసాం, 101వ కీర్తన చూసాం, ఇప్పుడు ఇర్మియా గారి మాట చూస్తున్నాం. కాబట్టి పిల్లరా, లోతు అబ్రహాము యొక్క అన్న కొడుకైనా కానీ తాను ఎందుకు నశించిపోయాడు అంటే లోకముతో మమేకమైపోయాడు. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, శరీర సంబంధకమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. చూసారా, శరీర సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనం, దైవభక్తి ఈ జీవము విషయములోనో రాబోవు జీవము విషయములోనో వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. అందుకే దైవజనులు అన్నారు, దైవభక్తి
భుక్తికి ముక్తికి సాధనము. దైవ భక్తి ద్వారా మనకేం దొరుకుతుందండి చెప్పండి? భుక్తి. రెండవది చెప్పండి, ముక్తి. క్రైస్తవ జీవితం వాక్యానుసారముగా మనము జీవించటం ద్వారా మనము మన బిడ్డలు ఐశ్వర్యవంతులు అవటానికి, ఆరోగ్యవంతులు అవటానికి, జ్ఞానవంతులు అవటానికి ప్రయోజనకరమవుతుంది. గమనించండి. కాబట్టి క్రైస్తవ దేశాలు ఈవేళ మనము చూస్తే ఆరోగ్యకరమైన దేశాలు, ఐశ్వర్యముతో కూడిన దేశాలు. మూడవది జ్ఞానముతో కూడిన దేశాలు. దైవభక్తి అంటే ఏంటి? మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 9-10 వచనాలు. దైవభక్తి భుక్తికి ముక్తికి సాధనమని విన్నాం. అసలు దైవభక్తి అంటే ఏంటి? మొదటి తిమోతి 4:9-10. ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. మనుషులకందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఇంచియున్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. కాబట్టి దేవుని అందలి విశ్వాసం, భక్తి మనలను భద్రపరిచేదై ఉంటూ ఉన్నది. పిల్లరా, తొట్టిల్లకుండా మనల్ని నిలువబెట్టేది మొదటిది దేవుని వాక్యము. 119వ కీర్తన 9వ వచనము. యవనులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా. కాబట్టి యవనస్తులు తొట్టిల్లకుండా యవనస్తులను కాపాడేది, యవనస్తులను శుద్ధిగా భద్రపరిచేది దేవుని వాక్యము. ఇదే మాట 119వ కీర్తన 11వ వచనములో కూడా మనం చూడగలుగుతున్నాం. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను గనుక నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉంటాను. రెండవది, పాపములో పడకుండా మనల్ని కాపాడువారు పరిశుద్ధాత్మ తండ్రి. రోమాపత్రిక 8వ అధ్యాయం 10వ వచనం. క్రీస్తు మీలోనున్న ఎడల, క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. చూసారా? ఆత్మలో జీవముంటే పాపానికి చెప్పండి ఏముండదు? జీవముండదు. ఇంకోసారి చెప్తున్నా, వినండి. ఆత్మకు జీవముంటే పాపానికి చెప్పండి ఏముండదు? జీవముండదు. ఉదాహరణకి, మీరు పాప విషయమై మరణించిన వారు. ఇంకోసారి చెప్తున్నా, బాప్తిస్మం పొందిన వారు పాప విషయమై ఎవరు చెప్పండి? మరణించిన వారు. అందరూ చెప్పాలా? పాప విషయమై మరణించిన వారు యేసులో జన్మించిన వారు. యేసయ్యలో జన్మించిన వారు పాప విషయంలో చెప్పండి ఏం చేసిన వారు? మరణించిన వారు. ఇదే మాట 1 యోహాన్ పత్రిక 3వ అధ్యాయం
9వ వచనములో మనం చూస్తూ ఉన్నాం, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును. ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. దేవునిలో పుట్టిన వానిలో ఎవని బీజం ఉంటదంట? దేవుని బీజము నిలుచును గనుక వాడు పాపము చెయ్యడు. ఇంకా వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. పాపము చెయ్యజాలడు. కాబట్టి దేవుని మూలముగా పుట్టిన వారు దేవుని బీజము గలవారు. దేవుని బీజము మనలో నిలుచును గనుక పాపము చెయ్యడు, పాపము చెప్పండి జాలడు. రెండవది, గొప్ప సాక్ష్య సమూహము మనల్ని ఆవరించి ఉన్నది. పరలోకం మనలను వీక్షిస్తూ ఉంది, అంటే చూస్తూ ఉంది అని అనుకునేవారు కూడా పాపము చెయ్యరు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనములు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున, ఎంత గొప్ప సాక్ష్య సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చుక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చూసారా, అందరూ చూస్తూ ఉన్నారు అన్న ఆలోచన గలవారు చెప్పండి ఏం చేయరు? పాపము చేయరు. ఎంత గొప్ప సాక్ష్య సమూహం మనల్ని ఆవరించినందున సులువుగా చిక్కుపెట్టు పాపము. అందరూ చెప్పండి, సులువుగా చిక్కుపెట్టు పాపము. తేలికగా చిక్కుపెట్టు పాపము మనం విడిచి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించు వాడునై ఉన్న యేసు వైపు చూచుచు. మరి ఒక మాట చెప్తా, దేవుని భయము కలవారు పాపము నుండి దూరముగా ఉంటారు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. గమనించండి, దేవుని యందు భయభక్తులు గలవాడైన యోబు ఏం చేశాడంటండి చెప్పాలా? చెడుతనమును విసర్జించాడు. ఇప్పుడు పాపము జయించువారు, లోకమును జయించువారు ఎవరో మీకు చెప్పాను. చెప్పండి ఒకసారి. దేవుని కుమారులు, దేవుని వాక్యము గలవారు, దేవుని ఆత్మ గలవారు, పరలోక దృష్టి గలవారు, దేవుని భయము గలవారు. కాబట్టి లోతుకు ఈ సద్గుణాలు ఉన్నందున లోతు ఏం చేయలేకపోయాడు? దేవుని మాట అతిక్రమింపలేకపోయాడు. కానీ సొదొమోని పూర్తిగా మృంగివేసిన, సొదొమోలో మునిగి తేలిన లోతు భార్య నశించిపోయారు. లోతు కుమార్తెలు భ్రష్టులైపోయారు. అందుకే 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి,
పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఎవడైనను క్రీస్తునందు ఉన్నాడలా వాడు ఎవరు చెప్పండి? నూతన సృష్టి, పాతవి గతించెనో, సమస్తమునో నూతనమాయెనో. ఇక్కడ మనం చూసినట్లయితే లోతు సొదొమోలో జీవిస్తూ ఉన్నాడు. సొదొమ వారు దుష్టులు, చెడ్డవారు, కామాంధులు. వారందరూ ఈ ఇరువురు దూతలైన వారిని చూచి దొమ్మిగా లోతు ఇంటి మీదకు వచ్చారు. అందరు చెప్పాలా? దొమ్మిగా వారు ఏం చేశారంటే లోతు ఇంటి మీదకు వచ్చారు. 4వ వచనం చూడండి. 4వ వచనం. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలురును, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి. చాలు చాలు. ఇక్కడ రాయబడిన వింతైన మాట ఏంటంటే, ఆ వచ్చిన వారిలో ఎవరున్నారంటండి? బాలురు, వృద్ధులు. అందరూ చెప్పాలా? ఎవరున్నారు చెప్పండి? బాలురు, వృద్ధులు. ఇంకెక్కువ మాట్లాడకూడదు నేను. ఈ బాలురు, వృద్ధులు అందరూ వచ్చి ఆ లోతు ఇంటి గుమ్మము దగ్గరకు వచ్చి, లోతు ఇంటి గుమ్మము బద్దలు కొట్టుటకు వారు ప్రయత్నిస్తూ ఉన్నారు. అప్పుడు లోతు ఏం చేశాడంటే బయటికి వచ్చి తన వెనకాల డోర్ వేసుకున్నాడు. లోపల దూతలు ఉన్నారు, వారు చూస్తూ ఉన్నారు, వీళ్ళందరం చూస్తున్నారు. వాళ్ళలో బాలురు ఉన్నారంట, వృద్ధులు ఉన్నారంట. ఎంత విచిత్రం చూడండి, మీకు అర్థమై ఉంటుంది. తరువాత వారు బలవంతం చేసి ఇక దొమ్మిగా మీద పడిపోయేటప్పటికే ఆ దూతలైన వారు లోతు రెక్క పట్టుకొని లోపలికి ఈడ్చేసి, లోపల ఈడ్చిన లోతును లోపలికి లాగేసి ఏం చేశారంటే ఇంటి ద్వారము మూసేశారంటండి. మూసేసినా ఇంకా వారు ఏం చేస్తున్నారు? ఎగబడుతున్నారు. అప్పుడు దేవుడు వారికి, దూతలు వారికి అంధత్వం కలిగించాడు. అందుచేత వారు గుమ్మాన్ని చూడలేకపోయారు. చెప్పండి, అందుచేత వారు ఏం చేశారు చెప్పండి? గుమ్మాన్ని చూడలేకపోయారు. దీనినే దైవజనులు ఏమన్నారంటే తిరస్కరణ విద్య. మీ అందరికి కూడా తెలుసు. దీనిని మనం ఏమంటాం? తిరస్కరణ విద్య. దైవ సన్నిధి పరులకు దేవుడు ఈ విద్య వరముగా దయచేవారై ఉన్నారు. మీ అందరికీ తెలుసు. 2 మాటలు చెప్పి ముగిస్తాను. అదేమనగా తిరస్కరణ విద్యలో దేవుడు మహిమతో మనల్ని కప్పేస్తారు. మనము విరోధులను చూస్తాం, కానీ విరోధులు మనలను చూడలేరు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. చూసారా? ఏం చేయొద్దు చెప్పండి? ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతా అనగా శరీరాశయు, నేత్రాశ, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. కాబట్టి లోకములో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈ 3 ఆదాము పండు తినుటను బట్టి ప్రాప్తించినది. అది నేత్రములకు మంచిగానో నేత్రాశ,
అది ఒంటికి ఆరోగ్యకరముగాను శరీరాశ. వారు దేవదూతలుగా మారుట జీవపు డంబము. ఆ పండులో 3 ఉన్నాయి. ఒకటి శరీరాశ, రెండవది నేత్రాశ, మూడవది జీవపు డంబము. ఈ 3ను జయించువారే నిజభక్తులని యోహాను గారు మనకు తెలియచేస్తూ ఉన్నారు. దేవుని కృప మనందరికీ తోడయుండును గాక. ఆమేన్.